ఒక 2 మినిట్స్ ఇది మగ్గనిద్దండి. మూత పెట్టేసి కొంచెం మగ్గాయి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేద్దాం అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేద్దాం. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దండి. చిటికెడ పసుపు, 3 స్పూన్స్ కారం. ఫస్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని చూసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచుదాన్ని. ఒక చుక్క వాటర్ వేసి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాన్ని. 1 స్పూన్ కొబ్బరి పొడి వేసి మిక్స్ చేద్దాము. దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. చివరిగా పుదీనా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందండి. ఎంతో టేస్టీ అయిన దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి.